హే గైస్, వెల్కమ్ టు ద వ్లాగ్. ఈ రోజు నాకు ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఆల్రెడీ 2 weeks బ్యాక్ అయిపోయింది. ఈ రోజు ఎక్స్టర్నల్ ఎగ్జామ్. చాయ్ మెంతులో ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలా? తాగాలా? చూడండి గైస్, మీకు చెల్లెలు ఉంటే ఇదే పెద్ద అడ్వాంటేజ్. స్నానం చేసి రెడీ అయినా. యూ కెన్ సీ ద అవుట్ఫిట్. నా బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నా. ఇగో ఇది రికార్డ్, ఇది అబ్జర్వేషన్, ఒకటేమో ఎక్స్ట్రా బుక్. ఈ రోజు నాకు యూఐ ఫ్లటర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. యూఐ ఫ్లటర్ ఏం సబ్జెక్ట్ అంటే, ఒక యాప్లో లోగోస్ ఉంటాయి కదా, యాప్లో లోగోస్ కానీ ఇట్లా టచ్ సెన్సిటివిటీ కానీ లేకపోతే ఇట్లా ఒక పైన సెర్చ్ బార్ కానీ అవన్నిటిని డిజైన్ చేస్తాను అన్నట్టు. ఇప్పుడే నేను ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసేసి వచ్చిన. ముందు పోగానే రోల్ నెంబర్ చూసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిండు. దాని తర్వాత అందరికీ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఒక బుక్లెట్ ఇచ్చి ఆన్సర్ బుక్లెట్ రాయమని, ఆన్సర్స్ రాయమని. నాకు 2 questions ఇచ్చిళ్ళు. నేను 2 questions రాసేసి వచ్చిన. ఇప్పుడే ఇంటికి వచ్చిన, టైం 2 o'clock అవుతుంది. పైవ టైంకి సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు అనుకున్నా, కానీ బేసిక్స్ అడిగింది. అరే అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, డేటా టైప్ ఏంటి, డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఇంటీజర్ అంటే ఏంటిది, ఇవన్నీ బేసిక్స్ అడిగిండు. సో ఇవన్నీ బేసిక్ మంచిగానే ఆన్సర్ చేసిన. పొద్దువాల కాలేజ్లో ఎగ్జామ్ రాస్తుంటేనే చాలా ఆకలింది, ఎందుకంటే పొద్దువాల అన్నం కొంచెమే తిన్నా. అండ్ ఈరోజు ఆలు కర్రీ మా చెల్లి ఉండింది. ఈరోజు ఇంకెక్కువ ఆకలి అవుతుంది, ఎందుకంటే ఆలు కర్రీ నాకు కొంచెం చాలా ఇష్టం. మేము ఆలు కర్రీ నాకు ఇష్టం, ఆలు కర్రీ ఉండమంటే వేరే కాకరకాయ, సోరకాయ, బీరకాయ ఏవైతే నచ్చవో అవి వండుతా అంటుంది మమ్మీ. ఎంత బాగుంది తెలుసా. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. రేపటి వ్లాగ్లో ఎగ్జామ్ని ఇంకొంచెం డీటెయిల్గా క్యాప్చర్ చేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.